హలో ఆస్పిరెంట్స్. నా పేరు సందీప్. కరెంట్‌లీ వర్కింగ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఈరోజు ఈ వీడియోలో ఎఫ్‌సీఏ గ్రేడ్ 3 వాళ్ళ యొక్క సాలరీ స్లిప్ అనేది ఏ విధంగా ఉంటదో తెలుసుకుందాం. డిపోర్ట్ గ్రేడ్ 3లో కేటగిరీలు ఉంటాయన్నమాట. జనరల్, డిపోర్ట్. ఇది నేను ఇప్పుడు చూపించేది డిపోర్ట్. ఎఫ్‌సీఏ గ్రేడ్ 3 సాలరీ స్లిప్ అనేది ఈ విధంగా ఉంటది. ఎవరైనా ఫ్రెషర్ అనే వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళ బేసిక్ పే అనేది 28,200తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డీఎన్ఎస్ అలవెన్స్ చూసుకుంటే 12,323. హౌస్ రెంట్ అలవెన్స్ చూసుకుంటే 2,538. వాషింగ్ అలవెన్స్ చూసుకుంటే 564. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ చూసుకుంటే 1,692. హాస్టల్ అలవెన్స్ చూసుకుంటే 846. నెక్స్ట్ హౌస్ కీప్ అలవెన్స్ చూసుకుంటే 2,820. ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్ చూసుకుంటే 1,692. ఎలక్ట్రిసిటీ అలవెన్స్ చూసుకుంటే 564. మొబైల్ అండ్ టెలిఫోన్ రియంబర్స్‌మెంట్ చూసుకుంటే 846. టోటల్ గ్రాస్ సాలరీ చూసుకుంటే మనకి 52,085 రూపీస్ అనేది వస్తది. నెక్స్ట్ డిడక్షన్స్ చూసుకుంటే 6,223. డిడక్షన్స్ అన్ని పోగా నెట్ సాలరీ అంటే చేతికి 48,862 అనేది వస్తది ఎఫ్‌సీఏ గ్రేడ్ 3కి. ఇదే ఎఫ్‌సీఏ గ్రేడ్ 3 వాళ్ళ యొక్క సాలరీ స్లిప్. ఈ వీడియో గాని మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయ్యుంటే తప్పకుండా వీడియో అనేది లైక్ చేయండి. అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఫస్ట్ పిన్‌లో ట్యాగ్ చేసి పెట్టాను. అక్కడికెళ్ళి జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.